ప్రతి ఇంటికి మాత్రం కాపీ పిక్కలున్నాయి. అయ్యేనా కాపీనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఉసిరికి అనమాట. ఊర్లో ఉండే ఉసిరికాయలు బాగా కాసిందనమాట. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ముక్కుడుపల్లి అనే గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూసారు కదా, కొండల మధ్యలో అయితే ఆనుకొని అయితే ఈ విలేజ్లు అయితే ఉన్నాయన్నమాట. వీటికంటే ఎటువంటి బస్ సౌకర్యాలు ఏమి ఉండవు, రోడ్లు అయితే ఉన్నాయి కానీ బస్ సౌకర్యాలు కానీ అటు ఏమి ఉండవు అనమాట. ఇదంతా వచ్చేసి కొయ్యూరు మండలం అండి. చూసారు కదా లొకేషన్ ఎంత ఉంది. ఇప్పటికి ఇంకా ఇది బాగా అయితే ఇంకా ఉందన్నమాట. కొండ వాగుల నుంచి వచ్చే వాటర్తో అయితే వీళ్ళు పొలాలు పండిస్తారని చూస్తారు కదా, ఎలా కట్టారు, రాళ్లతో ఎలా కట్టారు చూస్తారు కదా. పొలాలను కోసారండి. చూసారు కదండి, ఈ పొలాల యొక్క గట్లు చూసారా, రాయితో పేర్చారనమాట. చూడండి, మొత్తం అన్ని మళ్ళీ ఆ విధంగా ఉన్నాయనండి. ఆ గట్లు అనేది రాళ్లతో అయితే పేసారనమాట. సార్కూర అని చెప్పిన కానీ ఇక్కడ వాటర్ పారుతుంది అనమాట. ఆ వాటర్లో అయితే సార్కూర అనేది ఎక్కువగా వస్తుందండి. ఎక్కువగా మా గిరిజనులు అయితే ఎక్కువగా ఈ తింటారనమాట, కూర చేసుకొని తింటారు. చూసారు కదండి, ఇవన్నీ చిన్న చిన్న మళ్ళు అనమాట. మొత్తం అన్నీ చాలా చిన్న మళ్ళు, బుజ్జి బుజ్జి మళ్ళు అనమాట. ఇవన్నీ వాటర్ సదుపాయంతో పండుతాయి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు 9 రచన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరికొత్త వీడియో మీ ముందు రావడం జరిగిందండి. కొయ్యూరు మండలం దగ్గరలో ఉన్నామండి. కొయ్యూరు మండలం బూదరాలు పంచాయతీ అనమాట. ముక్కుడుపల్లి గ్రామానికి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ రోడ్డు సదుపాయం ఉంది కానీ బస్ సౌకర్యాలు గట్రా అట్లా ఏం లేవండి. అలాగే వీళ్ళకి వాటర్ గట్రా ఏం లేవు. ఇక్కడ ఏం పండిస్తున్నారు ఏంటనేది చూపిద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 15 కుటుంబాలు ఉన్నాయండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ జీవించాలందరూ భగత ట్రైబల్స్ అండి. ఇక్కడ అయితే ఇక్కడ కొండలు ఫ్రెండ్స్, ఈ ఊరైతే ముక్కుడుపల్లి గ్రామం, కొండలకు ఆనుకుని అయితే ఈ విలేజ్ ఉంది. చూశారు కదా, చాలా అద్భుతమైన విలేజ్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వరకు చూస్తున్న లైక్ చేయండి, అలా షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అయితే గుమ్మడి పాదులు అవి ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, గుమ్మడికాయలు అలాగే పండబెట్టారనమాట. అలాగే ఆనప పాదులు. తమ్ముడు మీ పేరు? వెంకటేశ్వర. ఇంటి పేరు తమ్ముడు? సాగర్. ఏం చేస్తారండి? వ్యవసాయం. ఏమేమి వేసారు పంటలు ఈ సంవత్సరం? వరొకటి వేసారా? మీకు హౌసింగ్ రాలేదా? సంతకి ఎక్కడికి వెళ్తారండి మీరు? కొయ్యూరు వెళ్తారా? మరి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళారా? కొయ్యూరే. లాంగ్ అంబులెన్స్లు వస్తాయా? రోడ్డు ఉంది కదా, వస్తాయా? మరి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? కాలువ వాటరా? ఇంకా బోర్లు గట్ట ఏం లేవు. స్కూల్ తమ్ముడు? కిందకి వెళ్ళాలా తమ్ముడు? ఇక్కడ బస్సులు గట్రా రావే? మరి వెళ్ళాలంటే మీరు బయటకు వెళ్ళాలంటే వెహికల్స్ వస్తాయా? బళ్ళు నుండి బళ్ళ మీద వెళ్తారా? ఏ హౌసింగ్ పెట్టారు అసలు మీరు? అంటే పెట్టానని అంటే డబ్బులు లేక కట్టుకోలే కదా. మరి ఇక్కడ ఇసుక రావాలంటే అలాగే మరి ఇక్కడ కాలువలు లేవు కదా. కింద నుంచి ఎక్కడి నుంచి? కొయ్యూరా. ట్రాక్టర్ ఎంత తమ్ముడు? తెలీదా? చూస్తారండి, మా ట్రైబల్స్ ఒక హౌస్లు అంటే ఇలా సింపుల్గా ఉంటాయన్నమాట. చూస్తారండి, ఈ విలేజ్ వచ్చేసి కొండలు కానుకున్నది విలేజ్ ఉందన్నమాట. 15 మంది కుటుంబం ఇక్కడ. తెచ్చేసుకుంటారు. ఫ్రెండ్స్ చూసారు కదండి, కాపీ పిక్కలు అనమాట. కాపీ పిక్కలు ఈ విధంగా అయితే ఎండ పెట్టుకోవడం జరిగింది. పరుగు వచ్చిన తర్వాత బాగా వర్షం అంతే కొద్దిగా రంగు మారింది. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, కాపీ పిక్కలు. మరి ఏ విధంగా ఆడించుకుంటారు తమ్ముడు? గుళ్ళ అమ్మేయడమేనా? అది కాపీ పౌడర్ తర్వాత తయారవుతుంది ఇది. ఇది పిక్ అంటే లోనా? ఇంకా రేటు తెలియదు అనమాట. మొత్తం ఇలా ఆరబెట్టారు. చూసారండి, ఈ విలేజ్ అయితే కొండలు కానుకునేది విలేజ్ ఉందన్నమాట. చూసారు కదా, అతి చిన్న గ్రామం అన్నమాట. అలా గుమ్మడికాయ చెట్టు కట్టారా అలా కలిగిపోతే కోళ్ళ కూడా. ఫ్రెండ్స్ చూసారండి, కోళ్ళ కూడా అనమాట. చూసారు మా ట్రైబల్స్ యొక్క హౌస్లో అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఎండుమిర్చి ఆరబెట్టారు. ఎండుమిర్చేనా? ఫ్రెండ్స్ ఎండుమిర్చి అనమాట. ఇది దేనికి? ఇది పిట్ల కొట్టినాక ఫ్రెండ్స్ చూస్తారు కదండి, హౌస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట.
చూస్తారండి మా ట్రైబల్స్ యొక్క హౌసెస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. చూస్తారు కదా ఇక్కడ కూర అలాగే పైన పాడవకుండా అయితే ఇక్కడ కట్టే కదండి. ఇవన్నీ కాఫీ పిక్కలు అనమాట. మన ట్రైబల్స్ ఒక పండించిన ఈ విధంగా తెచ్చి ఆరబెట్టేసారండి ఇవన్నీ. ఆరబెట్టేసి ఇంకా అమ్మడానికి రెడీగా ఉన్నాయా కదండి. మన వాళ్ళు అయితే కాఫీ పిక్కలు ఆరబెట్టేసి ఇంకా అమ్మడానికి అయితే రెడీ. ఎక్కడ అమ్ముతారండి? ఈ మామూలు ప్రైవేట్ సౌకర్యాలు వస్తారు. సౌకర్యాలు వస్తారా? కేజీ ఎలా ఉంటుందండి ఇది? కేజీ ప్రస్తుతానికి అయితే 120 వీరబాబా పెళ్ళి అయిపోయిందండి. ఏమేమి వేసారండి పంట ఈ సంవత్సరం? ఈ సంవత్సరం వరి బాగానే అయింది. వరి అంతే పోయింది. ఇప్పుడు ఇంకేందండి మీకు తోటలోనా పిక్కలు ఇంకా అయిపోయినాయా? అయిపోయా. ఎన్ని కేలు వస్తాయి ఇవన్నీ మొత్తం? మొత్తం అంటే ఒక మూట 50 కేజీలు. ఒక మూట 50 కేజీలు అంతే. 1 2 3 ఇలా చూడ 400 కేజీల దాకా ఉంది. 400 కేజీలు. మరి ఇది వాళ్ళు కాఫీ తోటల వాళ్ళు వాళ్ళే కొంటారంటారు కదా, వాళ్ళు కొంటారా? ప్రైవేట్ వాళ్ళు వస్తారా? జీసులు కొంటారు. అంతే 120 ఏంటండి? తీసానండి, అవి తీసాను. ఏం కూర వండుతున్నారు? అనపకాయ వండుతున్నారు. అలాగే టమాటాలు చిన్నవి మీకు పండియా టమాటాలు? ఓకే ఓకే. మరి అయ్యి దానిమా? ఇల్లు బాగుందండి, గచ్చిలాగా ఉంది, నీట్గా ఉంది ఇల్లు అయితే. ఇల్లు బాగుంది. అయితే 10 చెప్తారా ఏంటి మీరు? 10 చూద్దరండి. అలాగే ఆవులకైతే పాకలని నిర్మించడం జరిగిందనమాట. ఒక అందమైన విలేజ్ అనమాట. అయితే ట్రైబల్స్లో ఉండే అందమైన విలేజ్. కొండలు కానుకొని అయితే ఉందన్నమాట విలేజ్. కొండలు చాలా దగ్గరే. తమ్ముడు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు మరి ఇసుక గట్ట మరి ఎలాగా? కింద నుంచి వచ్చారా? అదే మొత్తం ఇల్లు సరుకుతున్నారండి. పండగలు ఆడవిడా? మా ట్రైబల్స్ ఒక పొయ్యి అండి ఇది. మా ట్రైబల్ ఒక స్టవ్ అనమాట. చూస్తారు కండి. మా ట్రైబల్స్ అయితే పండించిన పంటలను కాఫీ పిక్కలు ఒకటి అనమాట. చూడండి అంత లెక్క ఆరబెట్టుకుందన్నమాట. ఎక్కువ ఇక్కడ ఎక్కువ కాఫీ పండుతుందండి కాఫీ పిక్కలు. ఇవి అయితే ఆరబెట్టి శుభ్రం చేసి అయితే ఈ జీజీస్కి అమ్మడం కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు వస్తారండి, వాళ్ళకి అమ్ముతారు అనమాట. ఇవన్నీ చూస్తారు కదా. కొండల దగ్గరలో ఉంది, అతి దగ్గరలో ఉన్న గ్రామం అనమాట. ఇది ముకుడుపల్లి అనే గ్రామం. ఫారెస్ట్ మొత్తం ఫ్రెండ్స్ చూస్తారు కదండి. ఫారెస్ట్ కనిపిస్తుంది కానీ మొత్తం అంతా కింద మొత్తం కాఫీ తోటలు ఉంటాయటండి మొత్తం అంతా. ఇప్పుడు ఇవన్నీ మీ సొంతయే? ఇంకా మీకు మీ సొంత ఇంకా కాఫీ తోటలు వేసుకొని ఇంకా అలాగా పండించుకుంటున్నారు. ఓకే ఓకే. మీ విలేజ్ అయితే బాగుంది. ఇంకా కట్టెలు ఇంకా స్టోరేజ్ చేసుకున్నారు ఇంక ఇలా. చూస్తారు కండి. ప్రతి ఇంట్లోనైతే గుమ్మడికాయలు కంపల్సరీగా ఉంటాయండి. ఇక్కడ ప్రతి ఇంట్లో గుమ్మడి పాది వేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ స్టోరేజ్ చేసుకుంటారు అన్నమాట ఎండబెట్టుకొని. తమ్ముడు వచ్చేసి వాలంటీర్ అండి. ఇక్కడ మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఇంటింటికి తిప్పుతూ. తమ్ముడు మీ పేరు? తమ్ముడు రమణ అండి. సాగిన రమణ అండి. సాగిన రమణ. ఈ విలేజ్కి టోటల్గా 75 హౌసెస్ ఉంటాయండి ఇక్కడ. చుట్టూ 5 వీధులు అనమాట. అవును తమ్ముడు. ఇందులో ఒకనే వాలంటీర్. ఓకే తమ్ముడు. ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే తమ్ముడు. 5 హౌస్లోకి అయితే తమ్ముడు వాలంటీర్ అనమాట. ఇక్కడ అయితే మనకి ఇంటింటికి తిప్పుతున్నారు. ప్రతి ఇంటికి కాఫీ పిక్కలు అయితే ఉన్నాయండి. పండగ కదండి. పండగ వాళ్ళు అయితే ఇల్లు మన వాళ్ళు అంతా శుభ్రం చేసుకుంటున్నారు అనమాట. మీ పేరన్నా? ఆగూరు సితుకులయ్యా. ఓకే. ఎంతమంది పిల్లలండి? చదువుకుంటున్నారా? చదివించుకోవాలి మరి. మీ అమ్మాయేనా? పెద్ద బుజ్జ. వెళ్ళు. అది విలేజ్ చూపిందాం కదా అని లాగొచ్చానమాట. ఈ ఊరు ఎప్పుడు తెలియలేదు. ఇక్కడ మీకు ప్రధాన సమస్య ఏంటండి? ఇక్కడ మీకు ఇదే ఇబ్బంది ఇప్పుడు అవుతున్నదండి. వాటర్ అవుతుందా? వచ్చినట్టు అనుకుంటున్నామండి. అంటే బోర్ గారు కాదు కానీ ఇంకా కాలు వాటర్ ఇస్తున్నారు. ఇంకా పైపు ఇంకా బోర్ పడట్లేదండి. వాటర్ చాలట్లేదా? దానివల్ల కాలువ నుండి బియ్యం ఎక్కడి తెచ్చుకుంటారు మీరు? నేరేడు బంద. అది జీగవీధి మండలమా? అక్కడికి వెళ్ళాలా? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది కంచి? 4 కిలోమీటర్లు. ఓకే ఓకే. నడిచి వెళ్ళాలండి ఇక్కడ నుంచి. ప్రతి ఇంట్లో కదండి. మన వాళ్ళు అయితే పండగ అడవిలో ఉన్నారన్నమాట. మొత్తం అంతా ఇల్లు అన్ని బయట వేసుకున్నారు. మొత్తం అంతా శుభ్రం చేసుకుంటున్నారు అనమాట. చూసారు కదా.
పైపులు ఇస్తున్నారు కదా, ఇది కాలు నుంచి అయితే వాటర్ ఇస్తున్నారండి. బోర్లు పని వీళ్ళకి బోర్ అనేది పడట్లేదు, అందువల్ల అయితే కాలు నుంచి డైరెక్ట్గా వాటర్ ఇవ్వడానికి అయితే పైపులు రావడం జరుగుతుంది అనమాట. ఇక ప్రతి ఇంటికి మాత్రం కాపిక్కలున్నాయి. అయ్యేనా కాపీనా? చిన్నారా ఇంటి పేరు? గెమ్మెలా. మీరు భగతాలు పీటిజండి. సరే. ఏం వేసారండి పంటలు ఈ సంవత్సరం? వరి వేసారు. ఎన్ని ఎకరాలు ఉందండి మీకు కాపీ తోట? 5 ఎకరాలు ఉంటుందా? 5 ఎకరాలు ఉంటే ఎంత వస్తుంది తమ్ముడు? కాపీ కాస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ జీడిమాడ తోటలు ఏమి ఉండవు కదా తమ్ముడు? ఇక్కడ రావు. ఇక్కడ ఏం పేరమ్మా? కింద పెద్దమ్మ. ఏం కూర ఉంటున్నారు? ఈ డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు గుమ్మడికాయలు అయితే ఈ విధంగా కట్టారు. ఎందుకు కట్టారు తమ్ముడు ఇలా? కింద ఉంటే పక్షులు తినేస్తాయి కాబట్టి చెట్టుకు జాగ్రత్తగా కట్టారనమాట. గొడ్లు కూడా తినేస్తాయి కాబట్టి పైకి అయితే చెట్టు కట్టారనమాట. ఉసిరి చెట్టుకి అయితే ఇలా కట్టడం జరిగింది. విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. తీసుకునియా ఏమంటారు తమ్ముడు వీటికి? గన్నెలు అంటారా ఫ్రెండ్స్? కింద తుడుచుకోవడానికి అయితే ఈ విధంగా మన చీపురు టైప్ అంటాం కదా, ఆ టైప్ అయితే చేశారనమాట. మీ పేరు ఏంటండి? కృష్ణ. వ్యవసాయం పెట్టారా? ఎంతమంది పిల్లలండి? 4 పిల్లలా? హౌసింగ్ రాలేదండి మీకు? రాలేదా? మేకలు, ఆవులు, ఇంకా ప్రతి వాళ్ళకి మేకలు, ఆవులు ఉన్నాయి అందరి దగ్గర. చూసారండి ప్రతి ఇంటికి మేకలు, ఆవులు అయితే కంపల్సరీ ఉన్నాయండి. మనం చూసారండి బొప్పాయి చెట్లు అంటే కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట సైజు. చూసారండి విలేజ్ మొత్తానికి మొత్తంగా అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా అద్భుతమైన విలేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే సమ్మర్ టైంలో వచ్చేసింది, ఇంకా శీతాకాలం పోయి ఇంకా సమ్మర్ అనుకోండి. ఇంకా ఇప్పుడైతే చూడు కొండలంతా ఇంకా ఇదిగా ఉన్నాయట. అదే వర్షాకాల సీజన్ అయితే మొత్తం అంతా పచ్చగా గ్రీనరీగా అయితే కనిపిస్తుంది అన్నమాట మొత్తం అంతా. కాఫీ పిక్కలు వెనకాల వేసుకున్నారు, అలాగే గుమ్మడి కాయలు వేసుకున్నారు అనమాట. అలాగే చూస్తారు కదండి ఇవన్నీ అయితే ఇలా గమ్మెలట తుడుచుకోవడానికి అయితే ఈ విధంగా స్టోరేజ్ చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి ప్రతి ఇంట్లో మేకలు ఉన్నాయి, అలాగే ఉసిరి చెట్లు. ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఉసిరికి అనమాట. ఊర్లో ఉండే ఉసిరికాయలు బాగా కాసిందనమాట. చూసారండి ఈ రోడ్ అయితే ఇక్కడితో ఎండింగ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మట్టి రోడ్డు ఉంటుంది. చూసారండి ఇప్పుడైతే గ్రీనరీగా లేదండి. ఇప్పుడు వర్షాకాలం సీజన్ అయితే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది మొత్తం అంతా. చూడండి మొత్తం ఈ విధంగా ఉందన్నమాట విలేజ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.